కైలాసపట్నం బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని హోంమంత్రి అనిత తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడ ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించిందని చెప్పారు. కైలాసపట్నం ఘటనలో మృతుల కుటుంబాలకు 15 లక్షలు, క్షతగాత్రులకు ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇస్తామని తెలిపారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతోందన్నారు. పూర్తి నివేదిక వచ్చాక చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాలిమర్స్ ప్రమాదంలో మృతులకు ₹1,00,00,000 ప్రకటించిన వైసీపీ సర్కార్ ఇప్పటి వరకు వారికి పరిహారం అందించలేదని అనిత తెలిపారు. చేస్తున్నారంటే మీకు తెలుసు ఎల్జీ పాలిమర్స్ సందర్భంలో ఈ రోజుకి కూడా ₹1,00,00,000 అనౌన్స్మెంట్ చేసి ఈ రోజుకి కూడా వాటికి ఎవరికి కూడా ఇంప్లిమెంట్ అవ్వని పరిస్థితులు కూడా కనిపించినాయి. నేనేమంటానంటే ఇలాంటి మాటలు కాదండి. ఎల్జీ పాలిమర్స్ లాంటి సంఘటన జరిగినప్పుడు సీఎం వ్యక్తి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మేము ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. కానీ ఈరోజు మేము బాధ్యత కలిగిన వ్యక్తులుగా అక్కడ జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా మొత్తం యంత్రాంగం అంతా అక్కడే ఉంది. నేను అక్కడ కలెక్టర్ గారు, అదేవిధంగా ఒక డిఐజీ గారు, ఎస్పీ గారు, ప్రభుత్వం అంతా యంత్రాంగం అంతా అక్కడే ఉండి కంటిన్యూటీ మానిటర్ చేసుకుని వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీ చేసుకునే జీవన విధానం సంబంధించిన వాళ్ళని ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ కూడా స్పందించి ఎవరు అడగకుండానే, ఎవరు డిమాండ్ చేయకుండానే సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్ కి ₹5 లక్షలు ఇస్తాం. అలాంటిది ఇది కలిపి 3 టైమ్స్ ఎక్స్ట్రాగా ఒక ₹15 లక్షలు ఈ రోజు అనౌన్స్మెంట్ చేయటం. వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన వెంటనే, లీగల్ హెయిర్స్ వచ్చిన వెంటనే ఆ సంబంధిత చెక్కులు కూడా